వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమిలి ఇండోర్ స్టేడియం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం పునరుద్ధరణ పనులను టీడీపీ యువ నాయకులు గంటా రవితేజ పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ స్టేడియంలో సరైన వసతులు లేకపోవడంతో క్రీడాకారులు నిరుత్సాహానికి గురవడంతో గంటా రవితేజ చొరవతో స్థానిక కార్పొరేటర్ చిన్ని కుమారి లక్ష్మి సహకారంతో జీవీఎంసీ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ల అనుమతులతో స్టేడియం పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అండి, నేను ఇక్కడ భీమిలి ఇండోర్ స్టేడియంలో నేను కోచ్గా చేస్తున్నాను. ఇక్కడ మేమందరం స్టేడియంని డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మేము అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు భీమిలి ఇండోర్ స్టేడియం అసోసియేషన్. ఈ అసోసియేషన్లో 10 మంది సభ్యులు ఉన్నాము. ఆ సభ్యులతో పాటు మా దగ్గర ఉన్న పేరెంట్స్ అందరూ మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఫండ్ అనేది కలెక్ట్ చేసి దీని సింథటిక్ మ్యాట్, లైటింగ్, రిపేర్ వర్క్స్ అన్నీ చేసుకోవడం అని జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రథమంగా మాకు మంచి లీడ్ ఇచ్చింది ఎవరంటే మా శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మాకు వీళ్ళే కాకుండా మా స్పోర్ట్స్ డైరెక్టర్ అయిన అప్పలరాజు గారు అయినా మా గంటా రవితేజ గారు మాకు అన్ని పర్మిషన్లు ఇప్పించడానికి కానీ దేనికైనా మాకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ విషయం అనేది చేయడం జరుగుతుంది. ఈ భీమిలి నియోజకవర్గం అండి కాన్స్టిట్యూంట్లో ఉన్నది ఇది ఒకటే స్టేడియం అండి. అండ్ అయితే ఈ స్టేడియం నుంచి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పిల్లల్ని మెరుగ్గా తీర్చిదిద్దే బాధ్యత అనేది మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మన